యేసుని వాక్కు నిత్యము నిలుచును. యేసుని వాక్కు నిత్యము నిలుచును అనే పాట బైబిల్ పల్లవి పాడతాం. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడతాం. యేసుని వాక్కు నిత్యము నిలుచును, ఏమి మారినల్ కొల్లుపోదు. భూమ్యాకాశముల్ గతించినాను, మహారాజు పల్కు మారాదు. యేసుని వాక్కు నిత్యము నిల్చును, ఏమి మారినల్ పొల్లుపోదు. భూమ్యాకాశముల్ గతించినాను, మహారాజు పల్కు మారాదు. దేవుని వాక్యం వింటాం. అన్న జెరమీయా అన్న బలవర్తమానం అందిస్తారు కనుక వాక్యం మరి విందాం. విని బలలో పాలు పొందుతాం. తర్వాత ఈరోజు ఆరాధన అయిన తర్వాత కొంచెం సేపు ఇక్కడ ఉండండి. అంటే ఒక 10 నిమిషాలు, పావు గంట మనం ఒక చిన్న కార్యక్రమం చేయనంటున్నాం. మరి గడిచిన వారంలో సోమవారం, మరి ఆదివారం అర్ధరాత్రి, సోమవారం మన మందిరంకి వచ్చే రామలక్ష్మి గారని, మరి ఆమె పెనిమిటి చేతయ్య గారు మన మధ్యకి అప్పుడప్పుడు వస్తారు. పాపం ఆయన చనిపోయారు. మరి ఆయన రక్షణ లేనివారు చనిపోయారు. అయితే రామలక్ష్మి గారు వాళ్ళ కుటుంబం అంతట్లో ఆమె ఒక్కటే రక్షించబడింది కనుక వాళ్ళందరూ, కుటుంబంలో అందరూ విగ్రహారాధన చేసేవాళ్ళే. వాళ్ళని ఎదిరించల్లా ఆమె ఒక్కటే ముందుకొచ్చి రక్షించబడింది. అందువల్ల మరి కొద్దిగా అన్ని జనరాలు కాబట్టి రక్షించబడి దేవుని మందిరంలో చేర్చబడింది కాబట్టి కొంచెం ఆదరణగా ఉండటం కోసం, కొంచెం ధైర్యం కలిగించడం కోసం మనం ఆరాధన అయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి, ఇక్కడ దగ్గర ఇల్లు వెళ్ళి పలకరించి పరామర్శించి ప్రార్థన చేసి రానంటున్నాం. అందువల్ల మనం ఇన్ టైంలోనే ఆరాధన ముగించుకుంటాం. తర్వాత ఒక 10 నిమిషాలు, పావు గంట దగ్గరకు వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వస్తాం. సమయంలో మనం వర్తమానం విని బలలో పాలు పొందుతాం. అన్న వాక్యం అందిస్తారు. దేవుని వాక్యంలో నుండి ఒక భాగం చదువుదాం. దానికి ముందుగా ఎవరైనా మీ మొబైల్స్ సైలెంట్ పెట్టకపోతే పెట్టుకోండి. ఒక వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మనం ప్రభు బలలో పాలు పొందక ముందు, పాలు పొందుట కొరకు దేవుని వాక్యంలో నుండి అవసరమైన కొన్ని హెచ్చరికలు, తలంపులు దేవుని వాక్యంలో చూచి ప్రభు బలలో పాలు పొందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము మరి 21 నుండి మార్చి చదువుదాం. 28 దాకా, జస్ట్ 8 వచనాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వరకు మార్చి నేను ఒక వచనం చదువుతా, మరి తర్వాత వచనాన్ని మీరందరూ కలిసి చదవండి. పేజ్ నంబర్ 16, కొత్త నిబంధనలో పేజ్ నంబరు 16. మార్చి యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. ఇరవై 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని
మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఇరవై 26 వచ్చిన అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా, 28 అందరం కలిసి చదువుదాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, సమయంలో ప్రభా మరొకసారి విశ్వాసంతో మీ పిల్లగా మీ కృపా సింహాసనం వైపు చూస్తున్నాం. ఒకటి ఎరుగుదుమునైనా మీకు వేరుగా ఉండి ఏమి చేయలేం ప్రభా. ఏమైనా మీరు అనుగ్రహిస్తే తప్ప మేము పొందలేం. మా అవసరతలు, మా అక్కర్లు, మా పరిస్థితి, మా అంతరంగము, మా బాహ్యస్థితులు అన్నీ తేటగిరిగిన ప్రభు. మా బలహీనతలు, మా బుద్ధిహీనత, మా పతనాలు, మా తొట్టుబాట్లు, మా లోపములన్నీ స్పష్టంగా తేటగిరిగిన ప్రభు. ఈ సమయం మీకు అప్పగించుకుంటున్నాం. మీ వెలుగు ఎద్దుకు వస్తున్నాం. వాక్యం యొక్క వెలుగుదల ప్రభు, అద్భుత అర్థం మీ వాక్యం అని బైబిల్ చెప్తుంది. సో మా బలహీనతలు మాకు కనబడినట్లు చేయి. మీ ధర్మశాస్త్రం నుండి ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవండి. చక్కపరుచుకొని మీ రక్తమాంసంలో యోగ్యంగా చేయవేటుకు సహాయం చేయండి. మా మధ్య మీరు సింహాసనాసనుడు కండి, మీరే మహిమ పొందమని కీర్తన 115:1 జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపాసత్తును బట్టి మీ నామకి మహిమ కలుగును గాకని మీరే సంపూర్ణమైన మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచండి. అనాలోచన జాగ్రత్త తొలగించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మరి ఆరాధన వర్తమానం, ఆరాధించే సెషన్ ఇవన్నీ చూశారు. మరి తిరిగి మనం బలలో పాలు పొందక మునుపు, ప్రభు రక్తమాంసాల్లో పాలు పొంద మునుపు దేవుని వాక్యంలోండి కొన్ని విషయాలు మనం చూద్దాం. మరి వాక్యములోకి వెళ్ళే ముందు మనం అంటే ఓపెన్ మైండ్, ఓపెన్ హార్ట్, ఒక సిద్ధపాటు కలిగిన తెరవబడిన హృదయం చాలా ప్రాముఖ్యమైనది. క్లారిటీ ఉండాలి. తెరవబడిన హృదయాలు అంటే ఫ్రీగా ఉండాలి, వాక్యం మీద దృష్టి ఉండాలి. అంతేగాని అటు ఇటు అనాలోచనకుంటే ఒకవేళ నిద్ర మొత్తుగా ఉండాలనుకో, ఈ వాక్యం వినలేదు, లేచి వెళ్ళి కళ్ళు కడుక్కొని వచ్చి కూర్చుంటే మంచిది. అట్లా మైండ్ ఎక్కడో, మైండ్ అబ్సెంట్ బాడీ ప్రజెంట్ అంటారు. ఎక్కడే ఇంటి దగ్గర ఆలోచిస్తే, నేను చిన్నప్పుడు మా మాస్టర్ అడిగాడు, అన్నిటికంటే వేగంగా వెళ్ళేది ఏంటో అంటున్నాడు. ట్రైన్ అంటే కాదు అంటున్నాడు, ఫ్లైట్ అంటే కాదు అంటున్నాడు, ఏం చెప్పినా కాదు అంటే ఇంకేంటి బాబు అప్పుడు అంటున్నాడు మైండ్ అంటు. ఎక్కడే ఉంటాం కానీ ఎక్కడో ఆలోచిస్తాం ఇంటికి వెళ్ళి. సో అలా కాకుండా వాక్యంలోంచి ఏమైనా నేర్చుకోవాలి. మనకు ఆశ ఉండాలి, ప్రభువా నాతో మాట్లాడు. మంచి విశ్వాసి దేవుని మందిరానికి రాగానే చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా మరి ఈరోజు నీ మందిరానికి రావడానికి సహాయపడ్డావు, నేనేమైనా నేర్చుకొని వెళ్ళాలి, 1-2 మాటలైనా నా జీవితానికి అవసరమైన దయచేయి అని మనం ప్రభుని అడగాలి. అలాంటి ఆశ ఉంటే కంపల్సరీగా దేవుడు మాట్లాడతాడు. అలాంటి ఆశ ఉంటే క్లారిటీ చూడు, అది బాగా హమ్మింగ్ వస్తుంది. అలాంటి ఆశ ఉంటే దేవుడు మనతో స్పష్టంగా మనకు అవసరమైన విషయంలో దేవుడు మనల్ని దర్శిస్తాడు. సో కాబట్టి ఆశతో కూర్చోవడం మంచిది. ఓకే, మత్తయి సువార్త 15:21 నుండి 28 వరకు మనం చదివాం. ఇక్కడున్న సందర్భం ఏంటంటే, యాక్చువల్గా సువార్తలు అంటేనే మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు. గుర్తుంది కదా? అవి కూడా తెలియని వాళ్ళు ఉంటారు, అలవాటు చేసుకోండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఒక ఆయన ఇలా అడిగారు, ఎన్ని సువార్తలు అంటే ఆయన అంటాడు 5 సువార్తలు అంటున్నాడు. ఎన్నుంటే 5 ఉండేయా 4 ఉండేయా? మరి ఎందుకని 5 అన్నాడు? ఆయన అనేది ఏంటంటే మనమే ఒక సువార్త, నాతో పాటు 5 అంటున్నాడు. సో వీ మస్ట్ బి యాజ్ గాస్పుల్, మనమే సువార్తగా ఉండాలి. అందువలన నీతో కలుపుకుంటే 5, నువ్వు సువార్త చేయకపోతే నేను కలపలేవు. బైబిల్లో 4 సువార్తలు. 4 సువార్తల్లో ప్రధానంగా యాక్చువల్గా ఉండేది ఏంటంటే మరి ఉపమానాలు, ఎక్కువగా ఉపమానాలు ఉంటాయి. తర్వాత అద్భుతాలు ఉంటాయి, మిరాకిల్స్. వాటిల్లో అద్భుతాల్లో ఇదొకటి. ఇది ఉపమానం కాదు, అద్భుతాలు. మనం చదివే
వాస్తవానికి అక్కడున్న సందర్భం చెప్పాలంటే అది ఒక అన్యజనుల ప్రాంతం, తూరు సీదోనుల ప్రాంతం. అది ఒక అన్యజనుల ప్రాంతం, అది యూదయ ప్రాంతం కాదు. అక్కడ యేసు ప్రభు ఒకసారి ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడున్న ఒక స్త్రీ, ఆమె యేసు ప్రభు వస్తున్నాడని విని తనకు ఒక కుమార్తె, ఆ కుమార్తెకు మరి దయ్యం బట్టి బాధపడుతుంది. దయ్యం అంటే అంటే కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమంది మ్యాక్సిమం చూడని వాళ్ళు ఉండకపోవచ్చు. దయ్యం ఏంటంటే నేను ఒక రకంగా చెప్పాలంటే ఏ బాధ ఏ రోగంతో ఉండటంతో అయినా భరించవచ్చు, కానీ దయ్యం పట్టిన వాళ్ళతో కష్టమే కదా. కొంతమంది అంటారు ఎవరికైనా కాపురం చేసుకొని తాగుబోతాడు చేయలేమంటారు, కానీ దయ్యం ఎట్లాంటిదంటే తాగుబోతాడు అయినా ఉండొచ్చు కానీ దయ్యంతో ఉండలేము, అంతకంటే ప్రమాదం. ఒకసారి ఒక ఇంటి వాళ్ళు చెప్తున్నారు, ఆయనకి 2 చిన్న పిల్లలు, ఒక కూతురు ఒక కొడుకు పుట్టినాక మంచంలో ఆ ఇంట్లో వాళ్ళే ఉంటారు రైతురి, ఆయనకు అప్పుడప్పుడు దయ్యం పట్టిద్దంట. ఆయనని అర్ధరైతులు లేచి ఆ పిల్లోడు గొంతు కొరుగుతాడంట. ఆయనతో చెప్పింది, నేను చాలా భయపడ్డా, ఇక అట్లాంటి ఇంట్లో ఎట్లా ఉండాలి పాపం. అలాంటి ఆయనతోనే కాపురం చేసింది, ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి. అంటే దయ్యము చాలా కష్టం, విచిత్రమైంది, ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. బైబిల్లో దాని గురించి చాలా సంగతులు ఉన్నాయి. దయ్యం పట్టిన వాళ్ళు నీళ్ళల్లో నిప్పుల్లో పడేయడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి, ఊరేయడానికి, బస్సు కింద పడడానికి ప్రయత్నం చేస్తుంది సాతాను. కారణం ఏంటంటే వాళ్ళను కూడా దయ్యాలుగా మార్చడం కోసం. దయ్యం దాని పని అది చేస్తుంది, మన పని మనం చేయట్లా. మన విశ్వాసులమే కానీ ఎవరిని విశ్వాసులుగా మార్చు, మన మీద దయ్యం బెటర్ కదా, దాని డ్యూటీ కరెక్ట్గా చేస్తుంది. దయ్యాలుగా మారుస్తుంది కొందరిని, వాళ్ళకి బట్టి నిప్పుల్లో నీళ్ళలో బాయిల్లో దుగ్గేటట్టు చేసి దయ్యాలు చేస్తుంది. మన విశ్వాసులు కొందరిని విశ్వాసులకు చెయ్యాలి కాబట్టి దయ్యం చేసినంత బాధ్యత కూడా మన పని చేయం, అది మనం సరిదిద్దుకోవాలి. సరే, ఇక్కడ ఒక స్త్రీ, ఆమె అన్యజనురాలు, తూరు సీదోను ప్రాంతాలకు చెందిన ఆమెకు ఒక కుమార్తె, ఆమె దయ్యం బట్టి బాధపడుతుంది. పిల్లలకు బాధనప్పుడు నిజంగానే చాలా వేదన, చాలా సమస్యలు, ఎక్కడెక్కడ తిరిగి ఉండొచ్చు, లాభం లేదు. ఆ ప్రాంతానికి యేసు ప్రభు వస్తున్నాడు విని ఆయన వాళ్ళ ఊరు వచ్చాడు కనుక ఆయమ్మ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన వెనకాల పడుతుంది. జనసమూహ గుంపులు ఉన్నారు, వాళ్ళు దావీదు కుమారుడు కరుణించని కేకలేస్తుంది. అయితే యేసు ప్రభు దగ్గర ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే, అది అర్థం కాకపోతే మనకు మంచి లక్షణం అనుకో, దుబ్బును పట్టించుకోడు, వెంటనే రాగానే ఏంటమ్మా అని వెంటనే ముట్టాడు. అసలు ఏమి ఉంటుందా లేదా, దేనికి వచ్చింది ఏంటి తెలియాలని కాసేపు వెయిట్ చేస్తాడు. ఆలస్యం చేయడం కూడా మంచిదే. ఆయన మన ఉద్దేశం తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు, ఎందుకు వచ్చావని. సో ఆయన కాసేపు పట్టించుకోవాలి, మౌనంగా ఉంటే శిష్యులు అరుస్తున్నాడు, ఏంటో ఒకటే కేకలు, మామూలు కేకలు కాదు, అబ్బో ఏమి కేకలు వినలేకపోతే నేను పంపించండి అని కూడా అన్నారు. అయినా పట్టించుకోవాలి. తర్వాత అంటాడు, మరి నేను నశించిన గొర్రెలైన ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాను ఒకసారి అంటాడు. ఇంకోసారి అంటాడు, పిల్లలు రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అంటే ఒక రకంగా గాయపడేటట్టు కూడా అన్నాడు. అయినా పోలేదు. ఆమె మంచి ఒక రకంగా పట్టుదల కలిగిందని చెప్పవచ్చు, గట్టి ఆమె. ఎట్లన్నా కానీ నా బిడ్డకు స్వస్థత, ఈ కార్యము, నా అవసరత ఈయన ద్వారా నేను పొందాలనుకుంది. చివరకు ప్రభు నిలిచాడు, గమనించాడు, ఓకే ఈమె ఖచ్చితంగా వచ్చింది, ఇక వెళ్ళదు. అర్థమైనప్పుడు ప్రభు ఆగి, నీ బిడ్డ స్వస్థపరిచింది వెళ్ళు అన్నాక చివరిలో ఒక మంచి మాట అంటాడు. 28 వచ్చింది చూడండి, మత్తయి సువార్త 15:28. అక్కడ ఏం చూస్తే, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్తే ఆమె వెళ్ళి చూస్తే ఆ గడిలోనే ఆమె కుమార్తె ఇంటికి వెళ్ళి అడిగి ఉంటుంది. అది ఇంకో సువార్తల్లో కూడా తేటగా ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ఏ సమయంలో అన్నాడు ఆ సమయంలో ఆమె స్వస్థత పొందింది. మాట అనగానే ప్రభు మాట శక్తి కలిగింది, గుర్తుపెట్టుకోండి. ఆయన మాటే వాక్యం, రాయబడితే వాక్యం, పలకబడితే మాట. సో స్పోకెన్ వర్డ్, ఇట్స్ రిటర్న్ వర్డ్. మాట్లాడిన మాటను రాయవచ్చు, రాస్తే పలుకబడిన మాట రాయబడింది. సో దేవుని వాక్యం, దేవుని నోటి మాట, దేవుని నోటి మాట చాలా శక్తి కలిగింది, అది కార్యం చేస్తుంది. సో ఇక్కడున్న ఒక స్త్రీ, తూరు సీదోనుల ప్రాంతపు స్త్రీ, ఆమెను గురించి ఒక మాట ఏముందంటే కనాను స్త్రీ అని అన్నాడు. 22వ వచనం మత్తయి సువార్త 15:22 చూడండి, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే అని ఉంది. సో ఈమె ప్రభు దగ్గరికి వచ్చి కార్యం పొందింది. సరే, ఈమె నుంచి కొన్ని విషయాలు మనమేమి నేర్చుకోవచ్చు. వాస్తవానికి ఈమె నుండి చాలా సంగతులు నేర్చుకోవచ్చు. దగ్గరగా జాగ్రత్త ధ్యానిస్తే ఒక 20-25 విషయాలు నేర్చుకోవచ్చు. కానీ అన్నీ చెప్పాలంటే కుదరదు. కొన్ని ఆరాధనకు కూడా తీసుకోవచ్చు, కొన్ని బలకు తీసుకోవచ్చు.
సరే, మనం బలలో పాలు పొందుట కొరకు ఈమె నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఇక్కడ ఇంకో విషయం గమనించండి. అసలు బైబిల్లో రాయబడిన విషయాలు వాస్తవానికి అవి ఎవరివో కదా. ఇప్పుడు అదెవరో ఒక ఆమె కనాను స్త్రీ, ఆమె గురించి మనకు అవసరమా అనిపించవచ్చు కదా. తర్వాత ఎప్పుడుదో అయిపోయింది. ఎప్పుడుది ఇది? ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట యేసుప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక ప్రాంతానికి, తులసి ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ జరిగింది. మళ్ళీ బైబిల్లో విషయాలు నాట అనకూడదు, తెలియ కొంతమంది అట అని చెప్తుంటారు. మన స్త్రీ అంట, ఆమె వచ్చిందంట, ఆమె ముట్టిందంట అంటే ఈయనకే నమ్మకం లేదన్నాడు. బైబిల్లో అటాలు ఏముండవు, కథలు ఏముండవు, కల్పితాలు ఏముండవు. బైబిల్ ఎగ్జాక్ట్లీ జరిగిన సంగతులు. ఒక రకంగా ఇది హిస్టరీ, దిస్ ఈజ్ చరిత్ర. హిస్టరీ అంటే ఒక ఆయన ఇలా అంటాడు, హిస్ స్టోరీ, నీ కథే, నీ కథ నా కథ ఆయన కథ ఉంటుంది. ఆయన కథ ఆయన గురించి తెలుసుకోవాలి, నీ కథ నా మన జీవితం గురించి తెలుసుకోవాలి. సో ఒక రకంగా అయిపోయిన విషయం, ఒక రకంగా ఎవరో ఒక ఆమె గురించి మరి మనకెందుకు రాయబడింది? ఖచ్చితంగా మనమేదో నేర్చుకునే అద్భుతమైన విషయాలు ఉన్నాయి కనుకనే బైబిల్లో ఏ విషయమైనా ఉంది. ఇది బాగా గుర్తుపెట్టు. బైబిల్లో ఉండే ప్రతి విషయం నుండి నువ్వు దేవుని ఆత్మ సహాయముతో చూడగలిగితే దేవుని వాక్యం, మన జీవితానికి చక్కని పాఠాలు నేర్చుకోవచ్చు. అందుకే మనుషుడు భూమి మీద ఎలా జీవించాలో నేర్చుకోదగిన మంచి గ్రంథం బైబిల్. అందుకే చదవడానికి మంచి గ్రంథం బైబిల్, ధ్యానించడానికి మంచి గ్రంథం బైబిల్, పట్టుకోవడానికి మంచి గ్రంథం బైబిల్, అనుసరించడానికి మంచి గ్రంథం బైబిల్. దీన్ని మించింది లేదు, దీంతో సమానమైంది లేదు, దీనికి దగ్గరగా పెట్టడానికి కూడా ఏది లేదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది తెలియక దీని దగ్గరగా కొన్ని పోల్చి చెప్తారు, బైబిల్ అంత సమానమైంది అయ్యాడు. అబద్ధాలు. బైబిల్కు దగ్గరగా తేటానికి కూడా ఏ పుస్తకం పనికిరాదు, ఎవరి పుస్తకం కూడా. ఇట్స్ అందుకే అన్కంపారబుల్ బుక్ అనమాట. ఏ పుస్తకంతో పోల్చలేవు. ఇట్స్ యునిక్ బుక్. ఇది ఒక విశేషమైంది, ఒక్కటే ఉండేది. ఇది ఏది పోల్చలేని పుస్తకం, ఏకైక అద్వితీయ పుస్తకం అని చెప్పవచ్చు. సో అలాంటి అద్భుతం, ఒక మనుషుడు ప్రేమించదగిన, పాటించదగిన. అందుకే దీనికోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు, ప్రాణాలు ఇచ్చారు. అంత ప్రేమించిన వాళ్ళు కొంతమంది. దీన్ని తెలియనోడికి పిచ్చి పుస్తకం, అర్థమైనోడికి అద్భుతమైన పుస్తకం, అంతే కదా. లెక్కల సబ్జెక్ట్ ఉంటుంది. లెక్కలు అంటే కొందరికి ఒకటి పడుతుంది అనమాట. లెక్కల పీరియడ్ తమ్ము వెళ్ళిపోతారు. ఎవరి రోగాలు అబద్ధాలు చెప్పి కూడా జ్వరం వచ్చింది సార్ అంటే అడికి ముందే జ్వరం హోంవర్క్ చేయకపోతే ఎట్లా ఉంటుంది. లెక్కలు అంటే భయమే, కానీ అర్థమైతే లెక్కలతో జీవించవచ్చు. జీవితంలో ఎన్నో చాట్లు ఎదురవుతాయి. కొందరు చదువుకొని కూడా సరిగ్గా లెక్కలు చెప్పరు. కొంతమంది ఉన్నారు మైలవరంలో, కొంతమంది సామాన్ అమ్ముతారు తెలుసా, వాళ్ళు నోటితోనే లెక్కలు చెప్పారు. మేము క్యాల్కులేటర్ తీసేసేలో పీలోపు వాళ్ళు చెప్తారు 1200 వస్తే చూడండి సార్ అంటే ఆయన కళ్ళు ఎగ చూడరు. ఏం చదువుకోరు, సంతకం కూడా బెటర్, లెక్కలు చెప్పేస్తారు. సో అర్థమైనోడికి అద్భుతం, అర్థం కానివాడికి భయం. అట్నే బైబుల్ అర్థం కాకపోతే ఏందో అనుకుంటాం. అర్థమైతే అద్భుతమైన పుస్తకం. మన జీవితానికి, మనం పాటించడానికి, మనం జీవించడానికి, మనం అనుసరించడానికి, మనం గైకొనడానికి ఎన్నో పాఠాలు ఉన్నాయి. సరే, ఈ స్త్రీల నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం. చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఆమె ఊరు ప్రాంతాల నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. యాక్చువల్గా షీఈ్ జెంటైల్, ఒక అన్యజనురాలు. షీఈ్ నాట్ జ్యూస్, యూదురాలు కాదు, అన్యజనురాలు. మనం కూడా అన్యజనులమే. తెలియక కొంతమంది మేము అనుజనులు, మీరేమో క్రైస్తవులు ఇటు అనుకుంటారు. అసలు అన్యజనులు అంటే గుర్తుపెట్టుకుని, అన్యజనులు అర్థాలు తెలియక మాట్లాడతారు. అన్యజనులు అంటే యూదులు కాని వాళ్ళందరూ అన్యజనులే అనాలి, నాట్ జ్యూస్, రదర్ దెన్ జ్యూస్. యూదులు కాని వాళ్ళందరూ అన్యజనులే. మనం యూదులం, ఇండియాలో యూదులు, మనం ఎవరు యూదులం కాదు. యూదుల్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండా కూడా వీఆర్ నాట్ జ్యూస్, మనం యూదులం కాదు, మనం అన్యజనులు. యూదులు కాని వారందరూ అన్యజనులే. యూదులు వాళ్ళ పితరులను బట్టి స్వజనులుగా పిలువబడ్డారు. అయినా కూడా దేవుడు పక్షపాతగాడు. అన్యజనుల్లోంచి కూడా తనను కోరుకుని తనను ఆశ్రయిస్తే కనికరించిన సందర్భాలు ఏడగాదు. ఫస్ట్ నుంచి ఉండే, బైబిల్ మొదటి నుంచి ఉండే. రాహాబు అన్యజనురాలు కాదా? నయమాను అన్యుడు కాదా? పాత నిబంధనలో కూడా అన్యులు తన దగ్గరకు వచ్చినప్పుడు కనికరించాడు, హృదయాన్ని బట్టి అంగీకరిస్తూ వచ్చాడు. సరే, ఈమె అన్యజనురాలే. ఈమె నుండి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. కొన్ని మనం నేర్చుకోదగ్గ విషయాలు కొన్ని చెప్తాను చూడండి. మొదటిది, ఆమెలో మనకి ఏ మంచి లక్షణం కనపడుతుంది మీకు అర్థమైతే చెప్పండి. ఈ చిన్న పేరా చదివాం, ఆ పేరాలు ఏముందో చెప్పాను కదా. ఆమెలో మంచి లక్షణం ఏముంది చెప్పండి. చాలా ఉండే, కనీసం మీకు అర్థమైంది చెప్పండి. ఏదైనా ఒకటే ఏముంది ఆమెలో మంచి లక్షణం మీకు అర్థమైంది చెప్పండి. పర్లేదు, సహోదరుల ఎవరు చెప్తారు? ఎవరిలో నుంచి ఏదైనా ఒక విషయం ఆమెలో అర్థమైన మంచి లక్షణం ఏంటి?
వాట్ ఈస్ ద గుడ్ క్వాలిటీ? విశ్వాసమా ఉందా? రైట్, మంచిది. ఎక్కడ వచ్చిన కూడా చెప్పు, ఎక్కడ ఉందో? మంచిదే. 28లో వెరీ గుడ్. అమ్మా నీ విశ్వాసం, ఎవరు అంటున్నారు? నువ్వు నేను అంటాం కాదు, ఎవరో మనుషులు అంటాం కాదు, ప్రభుత్వం ఇవ్వడం కాదు. ప్రభుత్వం మెచ్చుకునే సర్టిఫికేట్లో కూడా మోసాలు ఉండొచ్చు కదా. పాస్ అనేటికి ఇవ్వవచ్చు, పాస్ కానివాడికి ఇవ్వచ్చు. లోకంలో ఎక్కడైనా మోసం జరిగింది. కానీ యేసు ప్రభువే అంటామంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ, అది సామాన్యం కాదు, అందులో తేడా ఉంటుంది. ఖచ్చితం ఆయన అప్రిషియేట్ చేశాడు. సో అమ్మా నీ విశ్వాసం వెరీ గుడ్. మొత్తానికి ఎవరు ఉండరే అనుకున్నాం. ఫిలిప్పీలో కూడా వాక్యం కొరకు తృష్ణ గల వాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు బాగా ఎదుగుతున్న మొక్కలు లాంటి వాళ్ళు ఉన్నారు. మంచిది, వెరీ గుడ్. ఫలాలు కూడా కాయాలి మీరు. విశ్వాసం ఉంది ఆమెలో, వెరీ గుడ్. ఇంకా అసలు రావనుకున్న ఒకటి వచ్చింది. ఇంకా ఆమెలో మంచి లక్షణాలు ఏముండి మీకు అర్థమైంది చెప్పండి. ఆ పిక్చర్ కూడా చెప్పాం కదా అక్కడ ఉండే సందర్భం. ఇంకేముంది? తగ్గించుకుంది, వెరీ గుడ్. సేవకురాలు ఎస్తేరక్క చెప్పింది, తగ్గించుకుంది. ఎక్కడ తగ్గించుకుంది? దేన్ని బట్టి చెప్తున్నావు చెప్పగా? ఆయన మ్రొక్కింది. ఇంకా తగ్గించుకుంది అని దేన్ని బట్టి చెప్పవచ్చు? కుక్కలు అన్నప్పుడు యేసు ప్రభు చూడండి 26లో యేసు ప్రభు కుక్క పిల్లలు అన్నాడు కదా. 26 చూడండి, మత్తయి 15:20. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదని చెప్పగా ఆమెమంది. మనమైతే పోట్లాడి వెళ్ళిపోయాడు కదా. ఎడ కనపడ కుక్కనా నన్ను కుక్క పిల్లలు అంటున్నారు. మీ దగ్గరికి వస్తే ఏమేసాయా నువ్వు అయ్యి దాన్ని ఆయన తిట్టుకుంటూ పోయాడు. ఆమె ఏమంటుంది చూడండి, ఏముంది 27 వచనంలో? ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బలం మీద నుండి పడి ముక్కలు తినును కదా. అంటే స్పిరిచువల్గా తన స్టేటస్ని ఒప్పుకుంది. వాస్తవం. అంటే యూదులు స్వజనులు, పిల్లలు లాంటి వాళ్ళు, మనము అనుజనులు, కుక్క పిల్లలు లాంటి. ఒక రకంగా కుక్క అపవిత్రమైంది, మన జీవితం అపవిత్రమైందే, వాస్తవమే. అపవిత్రమైన వాళ్ళు నన్ను కనికరించావు, స్తోత్రం నాయన అని చెప్తుంది. సో రియాలిటీని ఒప్పుకుంది, మంచి విషయం. ఇంకేముంది చెప్పండి? సరే, చాలా విషయాలు నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను, ప్రాముఖ్యమైనవి. ఫస్ట్ ఒక సీక్వెన్స్లో చెప్తే మొట్టమొదట ఆమె గురించి మనం ఏం చెప్పవచ్చు అంటే ఆమె ప్రభు యొద్దకు వచ్చి అని ఉంది. 22 వచనం చూడండి, 21, 22 చదువుతారా? త్వరగా. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా అక్కడ చూడండి, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ఆ చిన్న మాట చూడండి, వచ్చి, అవసరమైతే అండర్లైన్ చేసుకోండి. ఆమెలో మొదటి మంచి లక్షణం, షీ కేమ్ టు జీసస్. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మంచి విషయమే కదా. తన సమస్యలో ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చి. మనం ఏం చేస్తాం? ఏదైనా బాగాలేదనుకో, ఏదైనా సమస్య అనుకో, మ్యాక్సిమం ముందు మన ప్రయత్నాలు చేస్తాం కదా. కడుపులు నొప్పి ఉప్పు నీళ్ళు తాగటం, ఆవు నీళ్ళు తాగటం, అదే వాము నీళ్ళ, ఆయి నీళ్ళు ఏమిటి తాగుతాం, ఉప్పు నీళ్ళు, బురద నీళ్ళు అన్ని దాకా ఏం లాభం లేకపోతే వాళ్ళ సలహా కూడా చేస్తాం. కొబ్బరి బండి తెప్పించుకో, అదే కారం తిను, ఉప్పు తిను అనగానే అవి తినేస్తాం. ఇవన్నీ లాభం లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అవి లాభం లేకపోతే ఇంకొంచెం పెద్ద హాస్పిటల్ వెళ్తాం. ఇది యాడ్ లాభం లేకపోతే హైదరాబాద్ అంటాం, అది లేకపోతే ఢిల్లీ అంటాం. ఇక అమెరికా వెళ్ళలేం కాబట్టి ఆగిపోతాం. ఓపుకుంటే అది కూడా వెళ్తాం. ఇంకేడా లాభం లేదని ఇంటికి తీసుకెళ్ళండి, ఇంక 2 రోజులు ఉంటాడు, ఏం కావాలో అవి పెట్టండి అన్నాక అప్పుడు మందిరానికి తెస్తాం. ముందు మందిరానికి ఇక ఏడా లాభం లేదు నాకు అప్పుడు ఏం చేస్తాం? అన్నం పిలవండి, ఎమరాలు ఉన్నాయి, ఫోన్ చేయండి, అన్న రండి మందిరం తలుపులు తిండి, ఇప్పుడే వస్తాం. మరి ముందు రావచ్చుగా, అప్పుడు రాం. చివరికి ఏడా లాభం లేదన్నాక ఇప్పుడు తలుపులు తీయడం. అందుకే ఆమె మంచి విషయం. ఫస్ట్ ఎడకొచ్చింది యేసు ప్రభు దగ్గరికి. కనాను స్త్రీ ఒకత వచ్చి, ప్రభువా, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మన జీవితాల్లో నేర్చుకోవాలి, ఆమె నుండి నేర్చుకోదని మంచి విషయం. నీ జీవితంలో నీ పరిస్థితుల్లో ఏ పరిస్థితులైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రభు దగ్గరికి రండి. ఇక్కడ ఒక అద్భుతం చూడండి, ఒక మంచి విషయం, ఒక ఆశ్చర్యమైన విషయం. యాక్చువల్గా ఆమె యేసు ప్రభు దగ్గరికి రాకముందే యేసు ప్రభు ఆమె కొరకు ఆ ప్రాంతానికి వచ్చాడు. చూసారా? ఆ పైన ఉంటుంది చూడండి, యేసు ప్రభువే ఆ ప్రాంతానికి వచ్చాడు. 21 వచనం, మత్తయి 15:21. అక్కడేముంది? యేసు అక్కడి నుండి బయలుదేరి, అంటే గల్లీ ప్రాంతం నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతాల నుండి ఒక స్త్రీ. ఇక్కడ ఒక ఆశ్చర్యం చూడండి. యాక్చువల్గా యేసు ప్రభు ఆమె దేశానికి వచ్చాడు, ఆమె ప్రాంతానికి వచ్చాడు, ఆమె ఉన్న ఊరుకు వచ్చాడు. ఇక ఆడదాకా వచ్చాడు, ఆమె ఇంటికి వెళ్ళొచ్చుగా.
ఆమె దగ్గరికి వెళ్ళొచ్చు కదా. కానీ మళ్ళీ ఆమె వచ్చిన దాకా బయటే ఉన్నాడు, ఊరు బయట వెళ్తున్నాడు. ఆయన ఆమె దేశానికి వచ్చాడు, ఆమె ప్రాంతానికి వచ్చాడు, ఆమె ఊరికి వచ్చాడు, కానీ ఆమె దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఆమె ఆయన దగ్గరికి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ జక్కయ్య దగ్గర ఆలోచిస్తే మనం లోకాసువార్త 19లో జక్కయ్య కొరకు వచ్చాడు, మరలా వచ్చాడు. యాక్చువల్గా అక్కడ ఆయన కోసం వచ్చాడు, వాళ్ళ ఊరు వచ్చాడు, చివరికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడా లేదా? మరి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె కోసం వస్తే ఆమె ఇంటికి వెళ్ళొచ్చుగా, ఊరిలో ఉన్నాడు. ఈమె వచ్చింది ఎందుకని? ప్రభు ఓకే రైట్. ఇక్కడ విషయం ఏంటంటే, మంచి తలంపు ఏంటంటే, ప్రభువు నీ కొరకు ఎన్నైనా చేస్తాడు. నీ దేశం వస్తాడు, నీ ప్రాంతం వస్తాడు, నీ దేశం నీ కొరకు వస్తాడు, నీ ఊరు కూడా వస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన బాధ్యత కొంత ఉంటుంది. నువ్వు కొన్ని అడుగులు వేయాలి, ఆ అడుగులు నువ్వే వేయాలి. తర్వాత నీ కొరకు ఎన్ని అడుగులైనా ఆయన వేస్తాడు. అందుకే చూడండి, బైబుల్ అంతట్లో దేవుడు బలవంతాన ఆక్రమించాడు ఎప్పుడు కూడా. మీరు చూడండి, ఒక మర్యాదస్తుడు పిలిస్తేనే వస్తాడు లోపలికి కదా. మంచి మర్యాదస్తులు ఏం చేస్తారు? ఇప్పుడు ఒక్కొక్కసారి గొప్ప లోకంలో గొప్ప స్థాయిలో ఉండి కూడా ఏదైనా పెళ్ళిళ్ళకు చుట్టాలు వస్తే గబుక్కుని వెంటనే లోపల దూరరు. గౌరవ మర్యాదలు తెలిసిన వాళ్ళు అంతా ఏం చేస్తారంటే ఎక్కువ బయట ఉంటారు, పిలుస్తారు, ఆహ్వానిస్తూ వస్తారు. అది కూడా ఏడదా పిలిస్తే ఆడకే వస్తారు. మర్యాదలన్నీ ఏం తెలియని వాళ్ళు ఏం చేస్తారు, బుర్రలు లోపలికి వెళ్తారు, వెళ్ళటం కిచెన్లోకి వెళ్ళి ఏమైనా ఉంటే తీసి మొదలు తింటానే ఉంటారు. ఏంటి అక్క అది అంటుంటారు, అన్ని నోట్లు వేసుకొని. మా ఇళ్ళని తిట్టుకొని ఇంట్లో వాళ్ళు రానే వచ్చింది, అడగను కూడా అడగదు, తినేస్తుంది, అవి కనపడితే దాచిపెట్టను అంటారు వీళ్ళు. అంటే మర్యాద తెలియని వాళ్ళు దూరిపోతారు, మర్యాద తెలిసినోడు పిలిస్తే వస్తాడు. అందుకే బైబిల్ అంతట్లో దేవుడు ఆహ్వానిస్తేనే ఇంటికి వస్తాడు, ఆహ్వానిస్తేనే నీ హృదయంలోకి వస్తాడు, ఆహ్వానిస్తేనే నీ లోపలికి వస్తాడు. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నా, ఎవడైనా నా స్వరమిని తలుపు తీసినాళ్ళ నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేను నాతో అతడు భోజనం చేస్తాడు. ఒక పాపి హృదయంలోకి ఆహ్వానించకుండా ప్రవేశించాడు ఒకటి. అంతేకాదు, ఎవరికైనా ఆతిథ్యానికి కూడా బైబిల్లో దేవుడు జ్వరబడి వెళ్ళలేదు, ఆహ్వానించగా పిలువగా, ఇంకో మాటలు ఉన్నాయి, బలవంతం చేయగా వెళ్ళాడు ఆ ఆతిథ్యానికి కూడా. అబ్రహాం బలవంతం చేశాడు, లోతు బలవంతం చేశాడు, లూదియా బలవంతం చేసింది. నేను ప్రభువుని అంగీకరించిన దాన్ని మీరు ఎంచితే, నేను దేవుని యందు విశ్వాసం కలదని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి, మీరు వచ్చి ఆతిథ్యం తీసుకోండి అంటది. సో అట్లా బలవంతం చేయగా, లూకాసువార్త 24వ అధ్యాయంలో అమ్మాయి మార్గంలో ప్రభు వాళ్ళతో నడుస్తూ మాట్లాడుతూ వాళ్ళు బలవంతం చేయగా భోజనానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. చూసారా? అందుకే మర్యాదస్తుడు ఆహ్వానించగా, పిలువగా, బలవంతం చేయగా వస్తాడు. అట్లని యేసు ప్రభు ఒక వ్యక్తి తన జీవితంలోకి ఆహ్వానిస్తే వస్తాడు, బలవంతం చేయగా వస్తాడు, నువ్వు కోరుకుంటే వస్తాడు. కోరుకునేంతవరకు నీ జీవితం ప్రభు స్వాధీనపరచుకోడు, శత్రువు దౌర్జన్యంగా స్వాధీనపరచుకుంటాడు. అందుకే ఈమె జీవితంలో మొదటి విషయం ప్రభు యొద్దకు వచ్చింది. యాక్చువల్గా తన కొరకు ప్రభు వచ్చాడు ఆ ప్రాంతానికి, అయినా తను కూడా ప్రభు దగ్గరికి రావాలి. నీ బాధ్యత కూడా ఉంది. మీరు ఎప్పుడు చూడండి, ప్రతి విషయంలో మనిషి బాధ్యత ఉంటుంది. చదువుకోవాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఎగ్జామ్స్ ఉన్నాయి, పాస్ అవ్వాలి, ఏం చేయాలి? కనీసం రాయాలి, చదవాలి, నీ వంతు కూడా కష్టపడి చదవాలి కొంత. ఇప్పుడు దేవుడు రైస్ ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, పాత్రలు ఇస్తాడు, ఇల్లు ఇచ్చాడు, గ్యాస్ ఇచ్చాడు, అన్నీ ఉంటాయి. ఏం చేయాలి? వండుకొని తినాలి. వాసపాట్లు వేసుకొని ప్రభు అదే అన్నం అవును కాక, అదే పొయ్యి మీద ఎక్కును కాక, అదే లోపలికి వెళ్ళిన కాకంటే వెళ్ళిద్దా? ఇది మూర్ఖపు విశ్వాసం అండి. అందుకే బైబిల్లో విశ్వాసం వేరు, మూర్ఖత్వం వేరు. బైబిల్ మూర్ఖత్వం నేర్పించదు, బోధించదు. విశ్వాసాన్ని నేర్పిస్తుంది, విశ్వాసం బోధిస్తుంది. కొంతమంది ఆరోగ్యాల దగ్గర కూడా మూర్ఖత్వంలోకి వెళ్తారు. విశ్వాసం అనుకోని బిళ్ళలు వేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళను, నాకేం అవసరం లేదు, దేవుడే తగ్గిస్తాడు, నేను మోకరించి ఉంటాను, ఇటు అటు నుంచి అట్టే పైకి వెళ్తావు మోకాళ్ళ మీద. అది దేవుడిని శోధించడం మూర్ఖత్వం అంటారు. బైబిల్లో దేవుడు సైతం అంజూరపు అడుగుల ముద్ద పాత నిబంధనలోనే, కొత్త నిబంధనలు కూడా యెరూషలేము ఇరుకులు దొంగల చేతుల్లో పడ్డమని ద్రాక్షారసం పోసి డైరెక్ట్ చేయబెట్టి స్వస్థపరచవచ్చు కాదు. బికాస్ ఆయన ఇచ్చిన సదుపాయాలు వాడుకోవాలి. మందిరం ముందు నువ్వు సిద్ధపరచబడ్డానికి వాక్యం ఉంది, సేవకుడు ఉన్నాడు, వాడుకో, ఇవి సద్వినియోగపరచుకొని సిద్ధపడు. నేను ఆయనే సిద్ధపరచడు సొంతగా. కాబట్టి నీ బాధ్యత ఉంది, నీ కోసం వస్తాడు. తూరు సీదోన ప్రాంతం వెళ్ళకూడదు యాక్చువల్గా, ఆయన యోదయపు సరిహద్దులు వదిలి అసలు. అందుకే నేను ఇశ్రాయేల్ వద్దకు వచ్చాను, మీ వద్దకు రాకూడదు, నేను ఇప్పుడు ఇంకా టైం మీది కాదు, సిలువ తర్వాత మీ దగ్గరకు రావాల్సింది, అయినా నీ కోసం వస్తాడు.
నీ దేశం వస్తాడు, నీ ఊరు వస్తాడు, నీ ప్రాంతం వచ్చాడు, ఆటంకాలు వచ్చినా వస్తాడు, కష్టం శ్రమ నీ కోసం వస్తాడు. కానీ నీ యొద్ద పూర్తిగా, ఎందుకంటే నువ్వు కూడా అడుగులు వేయాలి. దెర్ ఈజ్ యువర్ రెస్పాన్స్. నీ బాధ్యత ఉంది. నువ్వు ప్రభు దగ్గర రావాలి, ప్రభు నన్ను కనికరించనాలి, నువ్వు నోరు తెరవాలి. చూసారా, అందుకే ఒక గుడ్డివాన్ని కూడా ప్రభు దగ్గరికి వస్తే వచ్చింది గుడ్డి ఆయన, ఆల్రెడీ దావీదు కుమారుడు కరుణించా అంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా, నేను నీకేమి చేయవాలి నన్ను కోరుచున్నావు అంటాడు. అంటే డైరెక్ట్గా ఆయన అడగదలుచుకుందంటే నీకు అసలు ఏం కావాలి, నీకు కరెక్ట్గా ఏం కావాలి చెప్పండి. గుడ్డి ఆయన కాబట్టి నాకు చూపు తెచ్చి అన్నాడు. కానీ మనమైతే ఏమన్నాడు, ఆల్రెడీ 2 కళ్ళు లేకపోయినా కూడా కళ్ళు కోరుకోం. ఏం కావాలంటే దేవుడే ఏం కావాలని అడిగాడు అనుకో, పోతే ఊరంతా మొత్తం నాదే ఇచ్చే అంటుండే. పొలాలు, ఆస్తు ఏదేదో అడిగేవాళ్ళం, అవసరమైంది అడిగేవాళ్ళం కాదు. అంటే నువ్వు దేని మీద దృష్టి పెడుతున్నావు, అది దేవునికి కావాలి. సో కాబట్టి అందుకే ప్రభు ఆమె కొరకు, తన దేశానికి, తన ప్రాంతానికి, తన ఊరు, తన కొరకే వచ్చిన ఆ త్రోవను వెళుతుంటే ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. అందుకే ఆమె నుండి మనం నేర్చుకునే ద ఫస్ట్ మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్, షీ కేమ్ టు జీసస్. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అందుకే మన జీవితంలో కూడా ఏ పరిస్థితులైనా ఏమైనా ప్రభు దగ్గరికి వెళ్ళేది చాలా ప్రాముఖ్యమైనది, మొదటి విషయం. రెండవది, కొంచెం ముందుకు వెళితే ప్రభు దగ్గరికి రావటమే కాదు, ఆమెలో ఇంకో మంచి విషయం ఇందాక తమ్ముడు చెప్పాడు, ఆయనకు మురుక్కింది. 25వ వచనం చూడండి, 25వ వచనం, మత్తయి సువార్త 15:25. ప్రభు దగ్గరికి రావటమే కాకుండా ఏం చేసింది? 25వ వచనం, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, షీ వర్షిప్డ్, ఆరాధించింది. రావడమే కాదు, ప్రభు దగ్గరకు వాస్తవానికి ఏ స్థితిలో వచ్చింది చూడండి. ఏమన్నా అన్నీ బాగున్నాయా, సంతోషంగా ఉందా, ఇంట్లో పెళ్లి జరుగుతుందా, అందుకు వచ్చిందా మా మొర ఆరాధించడానికి? కాదు. శ్రమలో, సమస్యలో, ఇబ్బందుల్లో, చిక్కుల్లో, బిడ్డ దయ్యం బట్టి నెమ్మదలేదు, చనిపోయే స్థితిలో ఉంటుంది. సమస్యలో, దుఃఖంలో, వేదనలో, నెమ్మదలేని స్థితిలో ప్రభు దగ్గరికి వచ్చింది. కానీ ఈయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు, ఆరాధించే విషయం అశ్రద్ధ చేయొద్దు, ఆయన ఆరాధించాలంతే. ఆయన ఆరాధనకు యోగ్యుడు. చూసారా, ఇదివరకు వెనకటి దినాల్లో రాజులు ఉండేవాళ్ళు. రాజు దగ్గరికి ఎట్ట వెళ్తారు? ఇప్పుడు ఏదో ప్రెసిడెంట్ ఇప్పుడోళ్ళలాగా వెళ్ళాడే, మా అల్లుడు గారు మా ఊరిలో ఇటు అంటానికి కుదరదు. రాజులప్పుడు కత్తులు తీసుకొని ఆల్రెడీ ముందే ఉంటారు భట్లు. రాజుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కింద నేలకాంట వంగి ఇట్లా ఏదేదో ఉంటాయి, ఆ భజన చేయాలి. వాళ్ళ భజన అంతా రాజా రాజా మహార్తాండ మార్తాండ రాజా ఏదేదో చెప్తూ ఉంటారు. ఏంటి శ్లోకాల్లో చదవాలి అంటే వాళ్ళని ఘనపరుచుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళ దగ్గర సమస్య చెప్పినాక మళ్ళీ వెనక్కి అంతే వెళ్ళాలి, వెనక్కి ఇటు తిరిగి వెళ్ళకూడదండి. అంటే వాళ్ళకి మన బ్యాక్ పార్ట్ చూపకూడదండి. అంత ఒక రాజు అనే భూ సంబంధమైనడికి అంత గౌరవం అయితే దేవుడు ఇంకెంత గొప్ప ఆరాధికుడు, ఎంత ఘనపరచదగినవాడు, ఎంత హెచ్చించాలి. నీ పరిస్థితులు ఏమైనా ప్రభు ఎద్దుకు వచ్చినప్పుడు ప్రభుని ఆరాధించాలి. అది ఎరిగింది ఆమె. ఈయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు, పూజార్హుడు. అందుకే తను దుఃఖంలో విచారకరం పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆరాధించింది. మనం శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆమెకున్నట్టు పిల్ల దయ్యం, నెమ్మది లేకపోవడం, ఇలాంటి పరిస్థితులు వస్తాం మందిరానికి, ఆరాధనకు వస్తామా? చిన్న సమస్య ఉండి చలేమంటే మనమైతే ఆమె స్థానంలో ఉంటే ఆమెలాగా మనమైతే మనకు ఒక పిల్ల దయ్యం ఇసుకిచ్చారు, ఇద్దరు లేకపోతే ఇవన్నీ ఏమైతే తెలుసా, మందిరం మానేస్తాం. ఏంటంటే ఎందుకు రావాలండి, నేను ప్రతి వారం వస్తున్నాను, నెల నెల దర్శనం పెడుతున్నాను, నా పిల్లకి దయ్యం పడడం ఏంటి, రా, అదేదో దేవుడి మీద అలిగినట్టు చేస్తాం. అది బుద్ధిహీనత అంటాం, తెలియక కదా. ఇప్పుడు స్కూల్లో పిల్లోడిని చేర్చాం, పక్క పిల్లోడు ఏదో స్నానం చేసి రాలేదని మన పిల్లోడిని మానిపిస్తే స్కూలు నష్టపడేది ఎవరు చెప్పండి? ఆ స్నానం చేయని అబ్బాయి బాగానే చదువుకున్న తర్వాత కలెక్టర్ అవుతాడు. అటా ఆ అబ్బాయి స్నానం చేసి మీ అబ్బాయిని లాకెళ్తే ఇటు పోయేది మట్టి పని చేసుకోవాల్సి వచ్చేది మీ అబ్బాయి. అంటే అట్లా ఆయన ఏదో చేయలేదు, నాకు సమస్య రావడం ఏంటి అని నువ్వు మందిరం అంతే. ఇప్పుడు చేప చెరువులో ఉంటుంది, చేప చెరువు మీద అలగకూడదు, చెరువు మీద అలిగి ఒడ్డెక్కితే ఈ ఒక్క చేప ఎక్కినందుకు చెరువు ఎండిపోదు, దానికి చాలా ఉంటాయి, ఇంకా మళ్ళీ 10,000 దాకా, లక్ష చేపలు దాకా ఉంటాయి. నీకే దండగ, గాలి అడగ క్షణాల్లో చచ్చిపోద్ది. దేవుని మీద, దేవునింటి మీద, దేవుని పరిచర్య మీద, దేవుని దాసుల మీద త్వరపడి ఆయాసపడి దూరం కాకూడదు, మనకే నష్టం. ఆమె ఎరిగింది ఈయన ఆరాధనకు యోగ్యుడు. నా పరిస్థితి ఎట్లన్నా ఉన్నాయి, చిన్న చిన్న సమస్యల్లోని ఆరాధన మానుకోకూడదు, ఆరాధన దూరం కాకూడదు, ఆరాధన పోగొట్టకూడదు. నిజంగా చివరి దినాల్లో ఉన్నాం. ఏ క్షణమైన ప్రభు మధ్యాసనకు రావచ్చు, బోర మోగే దినాలండి. ఏ క్షణమైన ప్రభు రావచ్చు. పాపం విచ్చలవిడి పెరిగిపోయింది లోకం. అంతకంటే ముందు మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ క్షణం వస్తుందో తెలియదు. కానీ ఇంకా చివరి దినాల్లో విశ్వాసులు
ఆరాధన పోగొట్టుకోని స్థితికి నువ్వు ఎదగలేదంటే ప్రభు వస్తే పరిస్థితి ఏంటి? ఒకవారం వస్తే ఒకవారం రావు, ఒకవారం వస్తే 10 వారాలు కనపడు, ఒకవారం వస్తే ఒకవారం రావు. ఇంకా ఆరాధన పోగొట్టుకునే స్థితిలోనే ఉంటే ఇంకెప్పుడు ఎదిగేది? అందుకే చూసారా, ఒక పిల్లవాడు స్కూల్ చేరినాక పాస్ అవ్వాలంటే ఫస్ట్ ప్రైమరీగా అటెండెన్స్ ఉండాలి. అంటే కంటిన్యూషన్గా ముందు స్కూల్కి వెళ్ళాలి, తర్వాత చదవాలి. ఆ స్కూల్కి వెళ్ళిపోతే చదవడం ఆడ చదువుతాడు ఇక. అందుకే అటెండెన్స్కి కూడా మార్కులు పెట్టారు. తర్వాత ఫస్ట్ రావాలి కదా తప్పనిసరిగా. ఇంత పర్సెంట్ హాజరైన వాళ్ళకి ఇన్ని మార్కులు ఇచ్చేయండి అని చెప్పారు. అట్లానే ముందు ఆరాధనకు దేవునిటికి రావాలి, వస్తే దేవుని ఆరాధిస్తావు, అవకాశం ఉంటుంది. సో అందుకే ఆమె ఇలాంటి పరిస్థితులు కూడా ఫస్ట్ ఏం చేసింది? మొట్టమొదట ఏం చూసాం? యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. రెండోది ఏం నేర్చుకోవచ్చు ఆమెలో? ఆ ప్రభువుని ఆరాధిస్తుంది. అంతేకాదు, మూడోదిగా ఆమెలో మనం ఏం నేర్చుకోవచ్చు? ఆరాధికురాలే కాదు, చూడండి, ఆమె ప్రార్థిస్తుంది అని చెప్పవచ్చు. ప్రభు దగ్గరకు వచ్చి కరుణింపమని వేడుకుంటుంది. 22వ వచనం, మత్తయి 15:22. ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. చూసారా, కేకలు వేసాను. ఆ క్రింద కూడా చూడండి, మరి 23వ వచనంలో కూడా, అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడొచ్చి కేకలు వేయుచున్నది గనుక, షీస్ క్రైయింగ్, మొరపెడుతుంది, కేకలు వేస్తుంది, అరుస్తుంది, వేడుకుంటుంది, ప్రభువా కనికరించు అంటుంది. షీస్ ప్రేయింగ్. ప్రార్థన అనుభవం, మొరపెట్టుట, వేడుకొనుట, దేవుని సన్నిధిలో రోధించుట, కేకలు వేయుట, స్వరం వినిపించుట. పరమగీతాల్లో అందుకే అంటాడు, నా ప్రియురాల సుందరి అంటూ, నీ ముఖము కనబడినిమ్ము, నీ స్వరము వినబడినిమ్ము అంటాడు. మన ముఖాలు కనబడు, ఎప్పుడో కనబడు, సంవత్సరంకి వస్తాయి. అందులో ఇప్పుడు ఇక సంవత్సరం చివరి వచ్చే డిసెంబర్ వస్తే క్రిస్మస్ మూమెంట్లో అందరి ముఖాలు కనపడతాయి. సంవత్సరం ఎప్పుడు రాను. ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, ఒకసారి నేను ప్రతి ఏటా 3 సార్లు తప్పనిసరిగా చర్చికి వెళ్తానండి అని చెప్తున్నాడు. అది గొప్పలాగా. ఎప్పుడు నాయన అంటే గుడ్ ఫ్రైడే, ఈస్టరే, క్రిస్మస్కి అంటున్నాడు. ఇక తప్ప రాడంట. అది అప్పటికే గొప్పలా చెప్తాను. నేను తప్పనిసరిగా వస్తాయో, అందరూ వెళ్తారో లేదో కానీ అంటున్నాడు ఆయన. అప్పటికే అది గొప్పలా ఉంది ఆయన. అట్టుంది మనం, నీ ముఖం కనబడినిమ్ము, నీ స్వరం వినబడినిమ్ము. సో మొరపెట్టుట, దేవుని సన్నిధిలో నీ స్వరం వినబడాలి, నీ మొర ప్రభువుకు చేరాలి. ప్రార్థన అనుభవం, ప్రార్థన ద్వారా ఖచ్చితంగా తన ప్రార్థన చనిపోయే స్థితికి చేరిన దయ్యంతో చనిపోవలసిన తన బిడ్డను బ్రతికించుకుంది. అది నీ ప్రార్థన నీకు మేలు, నీ కుటుంబానికి మేలు, నీతో ఉన్నవారికి మేలు. తన ప్రార్థన, తన వేడుకుంది. చూడు, ఇంట్లోంచి బయలుదేరి రాకపోతే ప్రభు దాటి వెళ్ళేవాడు, ఊరొచ్చి. అంతే. నేను నీ దాకా ఆడదాకా వస్తే నువ్వు నా దగ్గర రావడానికి ఆ మాత్రం కష్టమైతే ఎట్లా? కాబట్టి రావడమే కాదు, ఆరాధించడమే కాదు, ప్రార్థించింది, దేవా వేడుకుంటుంది. దావీదు కుమారుడా ఏమంటుంది చూడండి 22వ వచనంలో, ప్రభువా, దావీదు నువ్వు నాకు ప్రభు అని ఒప్పుకుంటుంది. దావీదు కుమారుడా, నన్ను కరుణింపు. మా మాటలు చూడండి, మెర్సీ అపాన్ మీ ప్లీజ్, అయ్యా నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దు, నాకు సహాయం చేయి. వేడుకుంటుంది. తన ప్రార్థన తన జీవితానికి మేలు చేసింది. అందుకే మరి ఈ కనాను స్త్రీ జీవితంలో తన ప్రార్థన అనుభవం. అందుకు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, రేపు ప్రభు వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారంట? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యం 2:21 చదవండి. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుతారు. ఆ మాట చూడండి, ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుతారు. రేపు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడేది ఎవరంటే ప్రార్థన అనుభవం ప్రేమించేవాళ్ళు. ప్రార్థనలు ఉండాలి. ఈ రోజుల్లో నిజంగా చాలా విచారం. మందిరాల్లో కానీ, సేవకుల జీవితాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, విశ్వాసుల కుటుంబాల్లో కానీ, విశ్వాసుల జీవితాల్లో కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ, సంఘాల్లో కానీ తరిగిపోయింది, కనబడంది, చాలా తక్కువైపోయింది ప్రార్థన జీవితం. పేరుకే ప్రార్థన వాళ్ళు. మందిరాలు అన్ని, ఏ మందిరం ఏ పేరు అన్నా పెట్టు ప్రార్థనా మందిరం అంటారు. ప్రార్థన తప్ప అన్నీ ఉంటాయి. కొట్లాట్లు, అరుసుకోవటాలు, ఇంకా పండగలు, పెళ్ళిళ్ళు అన్నీ ఉంటాయి, ప్రార్థన ఉండదు. ఫంక్షన్ అయితే అందరూ వస్తారు, ప్రార్థనకి ఎంతమంది వస్తారు? వాళ్ళు నిజమైన ఎదిగే బిడ్డలు, నిజమైన దేవుని బిడ్డలు.
దేవుడు సంతోషించే బిడ్డలు, దేవుని కొరకు దేవుని స్థానంలో గడిపే బిడ్డలు. అందుకే ప్రార్థన అనుభవాన్ని ప్రేమించాలి. కాబట్టి ఈ జీవితంలో మూడవదిగా ప్రార్థన. మొదట ఏం చూసాం? మూడోది చెప్పేలకు మొదటి పోయినట్టుంది. ఆయన దగ్గరకు వచ్చింది, మనం ఏ పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వెళ్ళాలి. రెండవది ఏం చూసాం? ఆయన ఆరాధించింది. మూడోది ఏం చూసాం? ప్రార్థన చేసి. మొత్తం 15-16 విషయాలు ఉండి, మూడైతే ఇంకెవరికి కదిలట్లేదు. ఒక 5 చెప్పి ముగిద్దాం. ఓకే. దెన్ ఫోర్త్లీ, నాలుగవదిగా ఆమె ప్రార్థన చేసిన విషయమే కాదు, నాలుగవదిగా మనం ఏం చూడవచ్చు అంటే, చూడండి, పట్టుదల కలిగిన ఆమె అని చెప్తాం. షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఒక మాట రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమన్స్ 12, రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒక వచనాన్ని చదువుదాం. 12 చూడండి, 12 రోమా 12 పేజ్ కూడా 142. గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. ఈ చివరి లైన్ చూడండి, ఏమంటున్నాడు? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పట్టుదల. షీ స్ట్రాంగ్. ప్రభువుని వెంబడించడంలో, ప్రభు మీద ఆధారపడడంలో, తన ఆత్మీయ జీవితంలో పట్టుదల కలిగింది. విడువక, ఎడబాయక పట్టుదల కదా. చూడండి, అక్కడ మనం చూస్తే, మీరు ఆ సందర్భం తర్వాత తేటగా ఇంటి దగ్గర కూడా చదువుకోండి. వాళ్ళ ఊరు వచ్చినప్పుడు ఆమె ప్రభువుతో వస్తూ, ప్రభు వెనకాల వస్తూ, మరి ఆమె కొన్ని పరీక్షలు ఎదుర్కొంది. వాస్తవానికి రాగానే దేవుడు మేలు చేసి పంపలేదు. అమ్మ నీ విశ్వాసం గొప్పదని 28వ వచనం పైన 21వ వచనం తర్వాత రాయలేదు. చూసారా? 28వ వచనం 21వ వచనం తర్వాత లేదు. అది ఎక్కడుంది? ఆ పారాగ్రాఫ్లో చివరుంది. దానికి ముందు తను కొన్ని పరీక్షలు ఎదుర్కొంది. మీరు గమనిస్తే ఒక రకంగా 4 రకాల పరీక్షలు ఎదుర్కొంది. పైన మీరు చూస్తే ఏమేమి పరీక్షలు చెప్పండి. మొదట ప్రభు దగ్గరికి రాగానే అసలు ప్రభువే చాలాసేపు పట్టించుకోవాలి, మౌనం ఉన్నాడు అని ఉంది. చూడండి ఎక్కడ? 23వ వచనం చూడండి, 23వ వచనం చదవండి. మొదట ప్రభువే మౌనంగా ఉన్నాడు, అసలు పట్టించుకోలేదు ఆమె. 23 చదవండి, మత్తయి 15:23. బిగ్గరగా చదవగలిగినాడు చదవండి గట్టిగా. అందుకు ఆయన ఆమెతో, ఆ మాట చూడండి, ఆమెతో ఇంటి దగ్గర ప్రయాసపడిస్తే ఆయన గురించి ఇన్ని చేస్తాడు, సహాయం చేస్తాడని వినొస్తే, దావీదు కుమారుడా అది దాన్ని అప్పటికే కేకలేస్తుంటే ఆయన ఏమన్నాడు? 23 ఏమంట? అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయన్ను చెప్పలేదు. చూసారా? ఆయన అసలు ఉలుకు లేదు పొలుకు లేదు అంటారు కదా, అటు ఉందన్నమాట. మనం ఇప్పుడు ప్రార్థన అవగానే ప్రార్థన చేయించుకుంటారు సేవకుడితో, అందరు నిలబడతారు. ఎన్నిసార్లు సేవకుడి దగ్గరగా వెళ్ళబోయి, అయ్యా ఇది అనబోతున్నా అసలు పట్టించుకోలేదు అనుకో, అందరం చేస్తున్నాడు, ఎట్లుంటుంది? మనం మామూలు వాళ్ళం కాదు, ముదురులం కాబట్టి ఒకసారి వెళ్ళబోయి ఇక మేలకుండా చెప్పెట్టుకుంటూ వెళ్తాం, అలుగుతాం. అదే అంటే అందరికీ చేస్తున్నాడు, నువ్వు చేయలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు, అయినా విడిచిపెట్టట్లేదు. అంటే ఇది ఒక పరీక్ష. గమనించాలి, దేవుడు పరీక్షిస్తాడు. అసలు నీ విశ్వాసం ఏంటి, దేనికి వచ్చావు, కరెక్ట్ అయినా దానికోసమే ఉంటావా లేదా అయిపోయిందాకా. అందుకే వేచి ఉన్నాడు, ప్రభువు మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడట్లేదు. చాలా చోట్ల బైబుల్ అంతా మనం అదే చూస్తాం, దేవుని నేచర్. శిష్యులు తుఫాన్లో వెళుతున్నప్పుడు సముద్రం మీద వాళ్ళ కోసమే వస్తాడు, కానీ ఆయన దాటిపో చూసి అని ఉంటుంది వారిని. ఎందుకు వాళ్ళ కోసమే వచ్చి మళ్ళీ దాటిపోవడం అంటే వాళ్ళు పిలవాలి, దే హ్యాస్ టు ఇన్వైట్, వాళ్ళు రిక్వెస్ట్ చేయాలి, వాళ్ళు వేడుకోవాలి, బతిమలాడాలి. అంటే వాళ్ళకి కావాలి, అది తెలియాలి. అది చూసారా? తండ్రి పిల్లల అవసరం తెలిసినా అడగాలని వేచి చూస్తాడు. ఒకటి, అడగగానే ఎవరు మంచి తండ్రి, గుర్తుపెట్టుకోండి. అడగగానే ఏది పడితే ఇచ్చేస్తే తెలియకుండా వాళ్ళ జీవితం పాడు చేయడు. అంటే ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకో, దేవుడిని అడుగు అంటాడు. విశ్వాసులైన తండ్రులు నేర్పడం కోసం కొంచెం టైం తీసుకుంటారు, దాని అవసరం తెలియదు, దాని విలువ తెలియాలి. అట్లాగే ప్రభు మౌనంగా ఉన్నాడు, అదో పరీక్ష. వేచి ఉంది, విడిచిపెట్టలేదు, మళ్ళీ వెళ్తానే ఉంది ముందుకి. చూసారా? ఇదో పరీక్ష, మౌనంగా ఉన్నాడు. అంతేకాదు, ఇంకో పరీక్ష ఎదుర్కొంది. ఆయనట మౌనంగా ఉన్న అయినా అరుస్తుంటే, ఆయన కేకలేస్తుంటే, యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులు వాళ్ళు ఏమంటున్నారు? ఒకటే అరిచేస్తుంది, అరుపులు పడలేకపోతే పంపించేయి అంటున్నారు వాళ్ళు. చూడండి
23వ వచనం మధ్యలో చూడండి, శిష్యులు వాళ్ళు గద్దిస్తున్నారు. వాళ్ళు అసలు ఏమైనా పంపించాలని వాళ్ళు ఒక రకంగా తృణీకరిస్తున్నారు. ఏమన్నారు? ఈమె మన వెంబడొచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన్ను వేడుకో. చూడు, ఈమె పంపించేయండి. ఏమి ఒకటే అరుస్తుంది, మన వెనకాల వచ్చాడు. చూసారా? అట్లా చూడు, పక్కన ఎవరైనా ఏమైనా పంపించానా ఏమో ఉంటే ఓ అరుస్తుంది అన్నారు ఏమంటాం? తృణీకరించడమే. వీళ్ళ తృణీకారాలు అయినా పట్టించుకోలేదు. అయినా ప్రభు కనికరించాలని వేచి ఉంది, ఫాలో అవుతూనే ఉంది, వెళుతూనే ఉంది, నడుస్తూనే ఉంది. కాబట్టి నువ్వు దేవుని వెంబడించేటప్పుడు నీ ప్రక్కన వాళ్ళ ద్వారా కూడా నిరుత్సాహాలు కలుగుతాయి. వీళ్ళు నీ తొందరపడి మాట అనొచ్చు, నిరుత్సాహపరచవచ్చు, తృణీకరించవచ్చు, తెలియక నిన్ను తక్కువ చేసి మాట్లాడవచ్చు. కానీ ప్రభువు చూస్తున్నాడు నిన్ను. దేవునికి తెలుసు నీ విలువ. ప్రభువు మెచ్చుకొని వాడు యోగ్యుడు. ఎవరు మనుషులు మెచ్చుకోకపోవచ్చు. నేను ఒక సాధారణ వ్యక్తిగా చూడవచ్చు, తృణీకరణ చూడవచ్చు, పర్లేదు. ప్రభువు ఎరుగు నిన్ను. కాబట్టి మొదట ప్రభువు మౌనంగా ఉన్నాడు. శిష్యులు ఈయన పంపించేయి అంటున్నారు. ఇంకొంచెం ముందుకు వెళితే మూడోది ఇంకో పరీక్ష ఎదుర్కొంది. ఏమని తెలుసా? ప్రభు అంటాడు, నేను నశించిన గొర్రెల యొద్దకు వచ్చే కానీ మీకోసం రాలేదంటాడు. ఏమన్నాడు? 24 వచ్చించండి, 24 మత్తయి 15:24. చూడు, ఆయన నోటే అంతకుముందు ఏమో నోరు తెరవలా, ఇప్పుడేమో నోరు తెరిచామంటాడు. నేను వచ్చింది నీ కోసం కాదమ్మా, నేను యూదుల కోసం అని అంటున్నాడు. చూడంటే ఇంకే ఉండాలా పోవాలి చెప్పండి మీరు. ఏమన్నాడు? 24 ఆయన అంటున్నాడు, ఇశ్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే కానీ మరెవరి ఎందుకు నేను పంపబడలేదు. మీకోసం కాదు నేను వచ్చింది, యూదుల కొరకు, ఇశ్రాయేల్ కొరకమ్మా. వాస్తవానికి ఆయన పరిచర్య అప్పుడు వాళ్ళకే, సిలువ తర్వాత వీళ్లకు. అంటే అది ఒక నిజం, సత్యం మాట్లాడాడు, నిజమే. ధర్మశాస్త్రం కూడా చూపించాడు. అయినా కృప ఉంది ఆయన దగ్గర. మళ్ళీ ఆ మందికి వేచి ఉంది, వెళ్ళిపోవాలా. ఏది మా కోసం కాదంటున్నాడు. సర్లే వెళ్ళే, నీకు ఇష్టం వాళ్ళకి చేసుకో, మాలాంటి వాళ్ళు ఎందుకు చేస్తావులే అని నిట్టూర్చుకొని వెళ్ళిపోలేదు. వేచి ఉంది. అయినా ఆయన దగ్గర కృప ఉంది. కొన్నిసార్లు నీలో ఎన్నో బలహీనతలు, లోట్లు, లోపాలు, కొదులు, కొరతలు వాటిని బట్టి నీకు దేవుడు కార్యం చేయలేకపోయినా వేచి ఉంటే, కనిపెడితే, ప్రార్థన చేస్తే బలహీనతలు ఉన్న వాళ్ళకు కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన కృపా సమృద్ధి గలవాడు. ఇది మూడో పరీక్ష. మొదట మౌనంగా ఉన్నాడు. శిష్యులు చూస్తే పంపించే అంటున్నారు. ఆయన నోరు తెరిస్తే నేను ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చానంటాడు, నీకు కాదంటాడు. ఇంకొక పరీక్ష కూడా ఎదుర్కొంది. ఇంకొంచెం ముందుకు వెళితే ఇంకా కఠినంగా అన్నాడు. అసలు ఆ కఠినం అన్న దాంట్లో వెళ్ళిపోద్ది లెక్క అయితే. ఏమన్నాడు చూడు, నీకోసమే కాదు అనకుండా ఇంకో మాట కూడా అన్నాడు. అసలు కుక్క పిల్లలు నువ్వు కుక్క పిల్లలు అంటాడు, మీకు పెట్టకూడదు పిల్లల రొట్టె అంటాడు. 26వ వచనం, 26 ఏమన్నాడు? అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేటు యుక్తం కాదని చెప్పగా. చూడండి, ఎట్లుంటో చెప్పండి. ఇప్పుడు మీరు దూరం నుంచి వచ్చారు, కొత్తగా వచ్చారు అనుకుందాం. ఈ పేటలో వాళ్ళకేనమ్మా ప్రార్థన చేసేది, మీకు జయం. ఇక్కడ వాళ్ళు అందరూ నా పిల్లలు, మీరు కుక్క పిల్లలు అంటే ఎటువంటిది? మళ్ళీ కనపడడం ఇంకొక ఆదివారం మేము కుక్క పిల్లమా. వాస్తవమే. ఒక రకంగా ఏంటంటే ఆయన ఆత్మీయ భాష అది. యూదులు కానివారు, అన్ని జనులు, పాపులైన వారంతా పాపంలో ఉన్నప్పుడు మానవుని జీవితం కుక్క అపవిత్రత సూచన. కొత్త నిబంధనలో పంది, కుక్క అపవిత్రత, పాపానికి సూచన. ముస్లిమ్స్ కొంతమంది నిష్ఠగా వాళ్ళ గ్రంథం పాటించేవాళ్ళు కుక్కలు పెంచరు. ఎందుకనంటే వాళ్ళ గ్రంథంలో రాస్తుందంట కుక్క పెంచకూడదు. ముస్లిం ఒక మతంలోనే అంత నిష్ఠ ఉంటే వాస్తవానికి నిజ క్రైస్తవుడు అది అపవిత్రత సూచన. పందిని పెంచలేవు కదా, మరి కుక్కలాట పెంచుతారు. తెలియక చాలా విచారం ఏంటంటే ఈ దినాల్లో విశ్వాసులు, సీనియర్స్ అన్నవాళ్ళు, కొందరు సేవకులు మందిరాల్లో కూడా అవి తిరగడం, పడుకోవడం చాలా బుద్ధిహీనమైంది. అపవిత్రత సూచన. బయట ఉండొచ్చు, వాటి పని పట్టుకొని ప్రతిదీ దాని పని కొరకు దేవుడు సృజించాడంట. భూమిని శుభ్రం చేయడానికి ఉండే నువ్వేం పని వాటి గురించి. మన ఎవరో వీడియో ఫేస్బుక్లో అనుకుంటా, ఒక ఆమె 40 కుక్కలు 60 కుక్కలు, ఇంటి నిండా కుక్కల దొడ్లా ఉంది ఇంటి నిండా. ఆ పరుపుల మీద ఎక్కడ దుప్పట్లో తెలిసినోడు, బుద్ధిన్నోడు, చుట్టాలు ఎవరు రామే చెబుతుంది, మా ఇంటికి అట్ట చుట్టాలు, అది గొప్పలా చెబుతుంది. నేను ఇవన్నీ చూసుకుంటా, నేను ఆడకెళ్ళను, ఎవరు మా ఇంటికి రారంటది. ఆ ఆడరోగాలు వస్తే వాళ్ళు రావట్లేదు అనుకుంటా బహుశా. చూడండి, అంటే మనిషి జ్ఞానం దిగజారిపోతుంది, జ్ఞానం అంతరిస్తుంది. పాపం వలన అజ్ఞానం పెరిగిద్ది. మనిషి ఉండి మనిషిని ప్రేమించడం వాళ్ళు పెట్టి ఆటనక. అందుకే ఆమె
ఆమె గ్రహించాలని, పాపపు జీవితము కుక్క జీవితం వంటిది గుర్తించాలని చెప్తున్నాడు. కాకపోతే ఆమె భౌతికంగా చూస్తే అభ్యంతరపడవచ్చు, అయినా వెళ్ళలేదు. కానీ ఏం చేస్తుంది తెలుసా? ఆయన వెంబడి వెళుతుందంట. చూసారా మాట చూడండి, 23వ వచనంలో మాట ఉంటుంది. 23వ వచనం, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి, ఆ మాట చూడండి, ఏం చేస్తుంది ఆమె? ఆయన వెంబడి వెళ్తానే ఉంది. ఈమె మన వెంబడి వస్తుంది. షీఈస్ ఫాలోయింగ్, వెంబడిస్తుంది, మానట్లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా, సమస్య ఉన్నా, పట్టించుకోకపోయినా, మౌనంగా ఉన్నా, శిష్యులు పంపించా అంటున్నా, నేను ఇశ్రాయేలుకి వచ్చా అంటున్నా, కుక్క అంటున్నా, వెంబడి వస్తుంది. వెంబడించేది ఏ పరిస్థితుల్లో. ఎందుకంటే మనం అసలు యేసుప్రభువుని తెలుసుకుని పరలోకం కోసం, నరకం తప్పించుకో పరలోకం వెళ్ళాలి. ఇక్కడన్నీ రావచ్చు పోవచ్చు, ఇక్కడ ఏదో ఇచ్చాడని ఇవ్వలేదని వీటిని బట్టి అలా కంగారు పడకూడదు. దేవునికి తెలుసు కొన్ని ఇవ్వలేదంటే ఇంకో రూట్లో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ రాస్తున్నావు, ఇదే పాస్ అవ్వాలని ఆయన ప్రార్థన చేసినా తప్పవచ్చు, పర్లేదు, ఈ దూరం వస్తే ఇంకో దూరంలో లేపుతాడు. అటు పంపదలుచుకున్నాడు, నిరాశ పడకూడదు, కంగారు పడకూడదు. దేవుడు విడిచిపెట్టాడు, ఎటు తీసుకెళ్ళాలి అటు తీసుకెళ్తాడు. అందుకే మనం వీటి కోసం కాదు, పరలోకాన్ని బట్టి దేవుని వెంబడించాలి. సో ఆమె తన పరిస్థితులు ఎలా ఉండ ప్రభువుని వెంబడిస్తుంది. ఎన్ని విషయాలు చూసాం? 5 చెప్పేల గారు ముందు అని పోయినట్టు. సరే, చివరిగా నేను 1-2 మాటలు చెప్పి ముగిస్తా, టైం అయిపోయింది. వెంబడించడమే కాదు, అక్కడ ఇంకో విషయం చూడవచ్చు, పట్టుదల. ఆమె మానలేదు. పట్టుదల అనే కంటే కూడా ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, తగ్గించుకుంది, కన్ఫెస్సింగ్, ఒప్పుకుంది. కుక్క అనగానే ఏమని తెలుసా? ఆమె నిజమే ప్రభు అని. చూడండి 27వ వచనం మత్తయి 15:27 ఏమంటుంది? ఆమె నిజమే ప్రభువా, నిజమే అంటే మేము కుక్క పిల్లమే, ఎస్ మా జీవితాలు అలాంటి. ఒప్పుకుంది. అందుకే ప్రభు గుర్తుపెట్టుకోండి, నువ్వెంత బలహీనమైన వ్యక్తివి అది కాదు ప్రాముఖ్యం, దాన్ని యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకోగలుగుతున్నావా లేదు, ఇది ప్రాముఖ్యం. చాలాసార్లు మనం వాళ్ళకంటే బెటర్, ఈమెకంటే బెటర్, ఆయనకంటే బాగానే ఉన్నా అనుకొని ఒప్పుకోకుండా వెళ్ళిపోతాం. ఎక్కువ దౌర్భాగ్యత కలిగి, ఎక్కువ పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టిన వ్యక్తి ధన్యుడు. ఇక్కడ పెద్దగా ఒప్పుకోకుండా, తక్కువ ఉన్నప్పటికీ ఒప్పుకోకుండా వెళ్తే నువ్వే నష్టపడేది. సో షీ వాస్ కన్ఫెస్డ్, ప్రభు మేము ఒక పిల్లమే, మమ్మల్ని క్షమించు, నాకు అవసరం, నాకు దయచేయి. ఒప్పుకోనిరుడు చేత కనికరం పొందిద్ది. అంతేకాదు ఇంకొంచెం మంచి విషయం, విశ్వాసం ఉంది ఆమెలో. ఇందా ముందు చెప్పాను సిస్టర్, అసలు ఎంత విశ్వాసం అంటే ప్రభువే మెచ్చుకునేంతగా, ప్రభువే ఆశ్చర్యపడేంతగా, ప్రభువే సంతోషించేంతగా విశ్వాసం ఉంది కదా. 28లో ఏమంటుంది? అందుకు యేసమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. మన విశ్వాసం చూసి ప్రభు ఆశ్చర్యపడుతున్నాడా? ప్రభు సంతోషిస్తాడా? ప్రభు మెచ్చుకునేటట్టుందా? లేకపోతే తోమాన్ అన్నట్టు ఓ అవిశ్వాసి అనేటట్లుందా మన సంగతి? ఈమెకులాగా నీ విశ్వాసం గొప్పది అమ్మా అనేటట్లుందా? మన విశ్వాసం ప్రభు మెచ్చుకోవాలంటే ఈ లక్షణాలు, ఈ అంతస్తులు, ఈ అనుభవాలు, ఈ విషయాలు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యం. ఇవి ఎరగడం వింటమే కాకుండా అలా ప్రకారం జీవించి మరెక్కువగా ప్రభు కృపకు దగ్గర అవ్వాలని దేవుడి మాటలు మన దృష్టి తెస్తున్నాడు. ప్రభు బలలో పాల్పొందే ముందు వాక్య పెలుగులో ఇలాంటి లక్షణాల్లో ఎక్కడ నమ్మకం ఉండవు, ఎక్కడ తప్పు, ఎక్కడ పడిపో, ఈ విషయాలు సరిదిద్దుకుంటూ యోగ్యంగా ప్రభు బలలో పాల్పొందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసండి. ఒక నిమిషం పాటు మనలో ఉన్న లోపాలు సరి చేసుకుందాం, ప్రభు జరుపుకుందాం. మరి కనాను స్త్రీ లాంటి ఎన్నో గొప్ప లక్షణాలు ఒకవేళ మన జీవితంలో లేవేమో ప్రియులారా, మనం పరీక్షించుకుందాం, సరి చేసుకోవాలి. ప్రభువుకు అప్పగించుకొని మన తప్పిదాలు ఒప్పుకొని ప్రభు దగ్గర మన్నించబడిన అనుభవంలో బలలో పాలు పొందనంటున్నాం. మౌనంగా ప్రార్థించండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు, అటు ఇటు చూడొద్దు, ఈ మాటలు నాకు కాదులే అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుడినితో మాట్లాడాడు. పరీక్షించుకుందాం.